దేవునికి వందనాలు. కూడి వచ్చిన ప్రియులారా మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేయనక వాక్యం ప్రియులారా ధ్యానిస్తాం. రాత్రి పదంగా వాక్యంలోనికి వెళ్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా మనం చూసినట్లయితే, అటువలే స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అని రాయబడింది. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే, యువర్ గాడ్లీ లివ్స్ విల్ స్పీక్ టు దమ్ వితౌట్ ఎనీ వర్డ్స్. ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇది ప్రియులారా మనం చూస్తున్నది పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు రాసిన పత్రిక. పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. అపోస్తలతో కలిసి నిలబడి ప్రసంగించినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఒక ప్రసంగంలోని ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేమ సువార్త, సమాధాన సువార్త పరిశుద్ధాత్మతో నింపబడి ప్రకటించినప్పుడు దాదాపు ప్రియులారా 3,000 మంది ప్రియులారా రక్షణ పొందేమన్నమాట. 3,000 మంది రక్షణ పొందిన కాబట్టి దేవునికి స్తోత్రం పొందాం. అలాగే ప్రియులారా మనం చూడవచ్చు అపోస్తల కార్యం ప్రియులారా 5వ అధ్యాయంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడి 5వ అధ్యాయం 14, 15, 16 వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి నడిచినప్పుడే తన నీడ తాకిన వారు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చాలా మంది ఆమె స్వస్థ పొందుకోవడం, ఇలాగే దెయ్యాల నుండి విడుదల పొందుకోవడం ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి కొర్నేలు ఇంటిలో వాక్యం పరిచయం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తాం. ఇప్పుడు మనం చూస్తున్నది పరిశుద్ధాత్మ నింపబడి సువార్త చెప్పినప్పుడు అనేకులు రక్షణ పొందే నిజమే. అనగాని అదే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి చెప్తున్న మాట ఏంటిది అంటే, యువర్ గాడ్లీ లివ్స్ విల్ స్పీక్ టు దమ్ వితౌట్ ఎనీ వర్డ్స్. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి, దేవుని సమాధానంతో నింపబడి పరిశుద్ధంగా ప్రియులారా నేను మీరు బ్రతుకుతున్నప్పుడు మన మాటలు లేకుండా కూడా యువర్ గాడ్లీ లివ్స్ స్పీక్ టు దమ్ వితౌట్ ఎనీ వర్డ్స్. కాబట్టి మనం పరిశుద్ధంగా వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మన జీవితమే ప్రజలతో మాట్లాడుతాయి అనమాట. మన జీవితం ద్వారా కూడా దేవుడు మాట్లాడుతాయి అనమాట. మాటల ద్వారా మాత్రం కాదు, మన ఒక బ్రతుకుని బట్టి కూడా దేవుడు మాట్లాడతారు. హల్లెలూయా. మన ఒక బ్రతుకుని బట్టి కూడా దేవుడు మాట్లాడతారని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దానికి అర్థం మనం సువార్త పరిధి చేయవద్దని కాదు, ప్రేమ సువార్త చెప్పాలి, ప్రీచింగ్ మనం చేయాలి, టీచింగ్ మనం చేయాలి, తప్పకుండా చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు అది చేస్తున్నా కాబట్టి, యేసుక్రీస్తు మనలో వచ్చిన కాబట్టి, యేసుక్రీస్తు నాలో మీలో ఎదుగుతున్నా కాబట్టి ప్రీచింగ్ అండ్ టీచింగ్ పరిశుద్ధాత్మ నింపబడి వాక్యతో నింపబడి ప్రియులారా తప్పకుండా మనం చేయాలి. అది మన దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అనమాట. దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన బాధ్యత అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, దేవునితో భయభక్తి కలిగి ఎవరైతే బ్రతుకుతున్నారో వారు ఒక జీవితం కూడా చాలా మందితో మాట్లాడుతుంది. ఇప్పుడు చాలా మంది ప్రజలు ప్రియులారా మనల్ని చూస్తున్నామన్నమాట, ఒబ్సర్వ్ చేస్తున్నాం అనమాట, మనల్ని చూస్తున్నాం అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది, యువర్ గాడ్లీ లివ్స్ విల్ స్పీక్ టు దమ్ వితౌట్ ఎనీ వర్డ్స్. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన జీవితం ద్వారా దేవుడు మాట్లాడతారనమాట, ఇద్దరితో మాట్లాడతారు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దేవుని యొక్క బలమైన చేతిలో, దేవుని యొక్క అథారిటీలో యేసుక్రీస్తుకు మనం లోబడి ఉండాలి అనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని చేతిలో మనం సమర్పించాలి అనమాట, పూర్తిగా సమర్పించాలి. కాబట్టి ప్రియులారా మనం
ఇది చెప్తున్న మాటలు ప్రియులారు మనం చూసినట్లయితే పేతురు చాలా ప్రసంగం చేస్తున్న వ్యక్తి, అలాగే ఆత్మలో సంపాదించిన వ్యక్తి చెప్తున్న మాట అనమాట. పరిశుద్ధాత్మ నింపబడి చెప్తున్న మాట అనమాట. మీరు దేవునితో భయభక్తి కలిగి బ్రతుకు ఉండే ఆ బ్రతుకు ప్రియులార ప్రజలు చూసుకొని కూడా వారు మారు మనస్సు అనుభవంలోనికి వారు దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే మన బ్రతుకు ఎలా ఉంది ప్రియులార? మనకు జీవితం చూసుకొని ఎవరైనా ప్రభు దగ్గరికి వస్తారా? మనకు మాటలు కావచ్చు, లేదంటే మన క్రియలు కావచ్చు, మనకు జీవితాన్ని బట్టి ప్రజలు ప్రభు దగ్గరికి వస్తారా? ఇప్పుడు ప్రియులార మనం ప్రార్థన ఇస్తాం, నేను ప్రార్థన ఇస్తాం, దేవా మీ ఆత్మతో నన్ను నింపము, మీ వాక్యంతో నింపము, మీ ప్రేమతో కుమరించుము, మీ పరలో ఆనందంతో సమాధానంతో పరిశుద్ధాత్మ ఫలంతో వరాలతో నన్ను నింపము, పరిశుద్ధంగా ప్రతి కృప నాకు దయచేయము. ఇలాగ అనేకులకు మాదిరిగా బ్రతికినట్టు దేవా నన్ను కూడా ఈ కాలంలో వాడుకోమని ప్రియులార మనం ప్రార్థన ఇస్తాం. కాబట్టి ప్రియులార మనం చూసినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు మన మాదిరి, యేసుక్రీస్తు ప్రియులార మనకు ఎగ్జాంపుల్ గా ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం. 2వ అధ్యాయము ప్రియులార 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనములో ప్రియులార మనం చూడవచ్చు, మీరు తన అడుగు జాడలి అందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. కాబట్టి ప్రియులారా మనకు మాదిరి యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు మన మాదిరి. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రికి లోబడామన్నమాట. తండ్రి అధికారానికి లోబడాం, తండ్రి చిత్తానికి లోబడామన్నమాట. అందువరకు తండ్రిని దేవుడు యేసుక్రీస్తును హెచ్చించామన్నమాట. ఇప్పుడు దేవుని హెచ్చింపు ప్రియులారని మీరు అనుభవించాలి అంటే తప్పకుండా తండ్రికి లోబడాలి. దేవుని చిత్తానికి ప్రియులారా మనం లోబడి బ్రతకడం నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తును ప్రియులారా మనం చూసినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనం, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటును ఏ కపటమును కనబడలేదు. 20వ వచనం, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమవును, ఇందుకు మీరు పిలువబడుతారు. ఇప్పుడు ప్రియులారా దేవుని పిల్లలుగా మనం మేలు చేసుకొని బతకాలి. ఇప్పుడు ఆయనప్పుడు కూడా కొందరు మనల్ని ఇన్సల్ట్ చేస్తారేమో, ఆయనప్పుడు కూడా కొందరు మనల్ని ప్రేమించలేని పరిస్థితులు ఉండవచ్చు, ఆయనప్పుడు కూడా కొందరు మనల్ని తిరస్కరిస్తారేమో. అయినా కానీ ప్రియులారా యేసుక్రీస్తు జీవితంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అందరికీ మేలు చేశారు. అయినా కానీ ప్రియులారా మనం శ్రమ పొందినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చాలా మంది యేసుక్రీస్తు విధంగా దూషణ మాటలు చెప్పామన్నమాట. అయినా కానీ యేసుక్రీస్తు తన సొంత నోటిలో దూషించలేదన్నమాట, తిరిగి దూషించలేదు, అంటే కీడు చేయలేదన్నమాట. కీడు చేస్తున్న వారికి కీడు తిరిగి చేయలేదు, తిరిగి దూషించలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం మాదిరి. ఇప్పుడు తిరిగి దూషణ లేనప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఓడిపోయినట్టుగా అని కాదు. అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పాపం చేయకుండా బ్రతకడం అనమాట. పాపం చేయవద్దు, మన పాపానికి చనిపోయిన వారు. ఇప్పుడు ఈ కాలంలో మన పరిస్థితి ఎలా ఉంది? ఇద్దరు మనం దూషించినప్పుడు, ఇద్దరు ఇన్సల్ట్ చేసినప్పుడు మనం ఇద్దరు దూషిస్తున్నామా? దూషించి ప్రియులారా ఒకవేళ మనం పాపం చేస్తున్న స్థాయిలో మనం ఉన్నామంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 1 పేతురు ప్రియులారా 3వ అధ్యాయము 12వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అని రాయబడింది. ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉంది అనమాట. అందుకొరకే ప్రియులారా దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా మనల్ని దూషించినప్పుడు, మిమ్మల్ని తిట్టినప్పుడు, గాయపరిచినప్పుడు తిరిగి మీరు కీడు చేయవద్దు, తిరిగి దూషించవద్దు అనమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతకడం నేర్చుకోవాలి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మన ఎగ్జాంపుల్. ఇంకా ప్రియులారా మనం ఒకవేళ తిరిగి ప్రియులారా మనం దుశ్చరణ స్థాయిలో ఉండే మనకు చాలా నష్టాలు జరుగుతాయి అనమాట. మనకు మాత్రం కాదు, వారికి కూడా చాలా నష్టాలు జరుగుతాయి, ఎదుటి వ్యక్తి కూడా జరుగుతాయి అనమాట. ప్రత్యేక ప్రియులారా మనం హృదయంలో కోపం పెట్టుకొని, పగ పెట్టుకొని ఇద్దరు దృష్టించే స్థాయిలో ఉండే ఏమవుతుంది, ఈబిల్స్ పనిచేయడానికి అవకాశం ఉంది అనమాట. దెయ్యాలు పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి సాతానుకు ప్రియులారా మనం చోటు పోవద్దు, మన హృదయంలో చోటు పోవద్దు.
కాబట్టి ప్రియులారా తిరిగి దూషించవద్దు అనమాట. ఒకవేళ ప్రియులారా మనం చూసినట్లయితే ఒక వ్యక్తిలో ప్రియులారా కోపం లేదంటే పగ, వారు దానికి చోటు ఇచ్చిన స్థాయిలో ఉండే ఏమవుతుంది, తర్వాత మర్డర్స్ పెట్టి కూడా వారిని ప్రభావం చేయడానికి అవకాశం ఉంది అనమాట. కానీ దేవుని చిత్తం ఏంటిది ప్రియులారా, మనం బైబిల్లో రాయబడి ఉంది, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని క్షమించుకుంటూ మనం క్షమించుకోవాలి. కోపం పగ చేదుని మనం జయించుకొని, మర్డర్స్ పెట్టును మనం జయించుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళడమే దేవుని యొక్క చిత్తం అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రియులారా మనం అంటే ఇద్దరును దూషించవద్దు, కీడుకు బదులుగా మనం కీడు చేయవద్దు. ఇన్సల్ట్ చేసి ఉండవచ్చేమో వారు, అని మనం తిరిగి చేయవద్దు అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ వలన దేవుడు కృప మనం పొందాలి అనమాట. దేవుడు ఆ కృప మనకి యేసు మనల్ని అనుగ్రహించినాక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం అదే ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి దృష్టి లేదు. ఆ విషయాలు తండ్రితో చెప్పామన్నమాట, తండ్రి ఆలోచించామన్నమాట. కాబట్టి 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయం 12వ దినమున రాయబడింది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. కాబట్టి పాపం అంటే పరిశుద్ధంగా మన బ్రతుకుతున్నప్పుడు అంటే యేసు రక్తం ద్వారా కడగబడి వాక్యానుసారంగా ప్రియులారా నేను మీరు బ్రతుకుతున్నప్పుడు అలాంటి ఉన్న వ్యక్తుల యొక్క ప్రార్థన జీవంగల దేవుడు ఖచ్చితంగా ఆలగిస్తాడు అనమాట. తండ్రి ఆలగిస్తాడు, జీవంగల దేవుడు తప్పకుండా విండారనమాట. అందుకొరికే ప్రియులారా మనం పాపం చేయవద్దనమాట, పాపం చేయవద్దు అనమాట. పాపానికి మనం చనిపోయిన వారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మన ఎగ్జాంపుల్ అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా మనం మాదిరి. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా తిరిగి దృష్టి లేదు, తండ్రితో చెప్పామన్నమాట. తండ్రి ప్రభువుకు యేసుక్రీస్తు సహాయం చేశారు. ఇలాగ మనం కూడా ప్రియులారా తిరిగి దృష్టికుండా మనం ఉండే హృదయంలో కోపం గాని పగ గాని చెడు గాని పెట్టకుండా ఉండే యేసులో మనం తండ్రితో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఆలగిస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి మనం దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మనం. కాబట్టి ప్రియులారా మనం వేచి ఉండాలి, మన ఓర్పు కలిగిన వారు ఉండాలి, సహనం కలిగిన వారు ఉండాలి, తండ్రిలో మనం ఆధారపడాలి. సమస్యలు వచ్చినప్పుడు జీవంగల దేవుల్లో ఆధారపడాలి. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆధారపడినట్టు మనం కూడా ఆధారపడాలి. తండ్రి అయిన దేవుడు నమ్మదైన దేవుడు, ఫెయిత్ఫుల్, తప్పకుండా సహాయం చేస్తాడు. తగిన సమయంలో సహాయం చేసే దేవుడు మన దేవుడు, తగిన కాలంలో మనం సహాయం చేసే దేవుడు. ఇప్పుడు కొన్నిసారి మనకు అనిపిస్తే అబ్బో దేవుడు నా ప్రార్థన ఆలగించడం లేదు, లేదంటే దేవుడు పని చేయడం లేదు, లేదంటే దేవుడు నన్ను చూడడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదని కొన్నిసారి మనకు అనిపిస్తాము. అది అనిపించడం మాత్రమే. కానీ బైబిల్ చదివినప్పుడు ఇలా మనకు నేర్పిస్తుంది, దేవుని యొక్క కన్నులు మన మీద ఉంది. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉంది అనమాట, మన మీద ఉంది అనమాట. నీతిమంతులు యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రియులారా మన మీదే దేవుని యొక్క కన్నులు ఉంది అనమాట. దేవుని యొక్క దృష్టి మన మీద ఉంది. The eyes of the Lord watch over those who do right, and his ears are open to their prayers. ఇప్పుడు నీతిమంతులుగా యేసు రక్తం ద్వారా కడగబడిన మన మీదే జీవంగల దేవుని కన్నులు ఎల్లప్పుడు ఉంది. అది మాత్రం కాకుండా దేవుని యొక్క చెవులు కూడా మనం యేసునామములో మనం చేస్తున్న ప్రార్థనలు కూడా తెరబడిన స్థాయిలో ఉంది అనమాట. కానీ ఒకవేళ ఎవరైనా పాపం చేసుకొని ఉండే, కిడి చేసుకొని బ్రతున్న వారు ఉండే, వారు ప్రియులారా సహాయం దయచమంటే ప్రభు ఆలగించలేదు. అందుకొరికే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం కీడు చేయవద్దు, మేలు చేసేవారు ఉండాలి. వారు కీడు చేసి ఉండవచ్చు, కానీ మనం దేశీ కీడు చేయవద్దు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఒకవేళ మనం వారు దృష్టినప్పుడు వారి కీడు చేసినప్పుడు మనం కూడా కోపంతో ఒకవేళ ఉన్నామంటే, పగపెట్టుకొని ఒకవేళ ఉంటే ఏమవుతుంది? బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆత్మీయంగా ప్రియులారా మనం బంధించబడతాయి అనమాట. మత్తయి సువార్త 18 అధ్యాయము 18 రాయబడింది, మన భూమిలో ఉన్నప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో క్షమించినట్టు మనం కూడా క్షమించే వ్యక్తి ఉండే ప్రియులారా మనం బంధించబడిన స్థాయిలో లేదనమాట. ఆత్మీయంగా మనం బంధించబడిన స్థాయిలో లేదు. కానీ మనం కోపం పగా చేదు పెట్టుకొని మనం దాన్ని దృష్టిస్తే వారుగా మనం ఉండే ఏమవుతుంది? స్పిరిచువల్ బౌండరీస్లో ఉన్నామన్నమాట. ఆ స్థాయిలో ఉన్నప్పుడు ప్రియులారా మనం ప్రార్థన దేవుడు ఎలాగ ఆలోచిస్తారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవునికి మనం లోబడి బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మస్వరం విని మనం బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధంగా బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. కోపం పగ చేదును మనం జయించుకొని బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి.
కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏంటిది ప్రియుల? దేవుని యొక్క చిత్తం ప్రియుల మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రియుల మనం చూసినట్లయితే 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము ప్రియుల 19 వచనం ప్రియుల మనం చూసినట్లయితే మనం చూడవచ్చు యేసుక్రీస్తు చెప్పిన మాట, నేను నా సంఘాన్ని కెడదామని ప్రభు చెప్పామన్నమాట. నేను నా సంఘాన్ని కెడదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18 వచనం. స్తోత్రం. ఓహిబన సిహారాధన ఓహిదబ కరబిన సుగరు కొరబిన సిహారాధన కొరగొరబిన సిగరు కొరబిన అల్కాబెన సిహారాధన ఓహిదంబ కరబిన సుగరు కొరబిన. ప్రియులరా చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18 వచనం. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాదాల లోగ దారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రభు చెప్పామన్నాడు, సంఘాన్ని నేను కడదాం, సంఘాన్ని ప్రభు కడదామని చెప్పామన్నమాట. కాబట్టి దేవుడు మన ద్వారా మనల్ని కూడా దేవుడు సంఘం క్షేమం కొరకు, సంఘాన్ని కట్టడానికి కొరకు జీవంగా దేవుడు వాడతారు. కాబట్టి ఒకవేళ ప్రియులారా మనం వాక్యంతో నింపబడకుండా, పరిశుద్ధాత్మ నింపబడకుండా, దేవుని ప్రేమతో నింపబడలేని పరిస్థితుల్లో కోపం, పగ చేదు పట్టుకొని ఇద్దరు దుర్చుకొని ఉన్న వ్యక్తుల ద్వారా దేవుడు సంఘాన్ని కడతారా? కట్టలేదు. వారి రక్షణ పొంది ఉండవచ్చు కానీ. కాబట్టి ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన వాక్యానుసరంగా, అంటే దేవుని వాక్యానుసరంగా మనం ఉండాలి. దేవుని చిత్తానుసరంగా బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాదాల లోగ దారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. కాబట్టి సాతాను ఒక తందరాలు ఉంది. సాతాను మన శత్రు, మనుషులు కాదు. రక్త మాంసములతో నాకు మీకు పోరాటం లేదు. ఒకవేళ మీకు రక్త మాంసములతో పోరాటం ఉంది అని ఒకవేళ మీరు ఆలోచన కలిగిన వ్యక్తిగా ఇప్పుడు కూడా ఉంటే దానికి అర్థం ఎఫెసీయులు 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఉన్న సత్యం, ఆ రిలేషన్ మీరు ఇంకా పొందలేదన్నమాట. ఆ సత్యం మీరు ఇంకా జీవ మార్మాలాగా మార్చబడలేదు. సత్యం గరింపు సరిగా రాలేదు. కాబట్టి మనుషులు శత్రులుగా అనిపిస్తుంది అనమాట. దేశ ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనుషులు ప్రియులరా మనం శత్రులు కాదు. కాబట్టి బైబిల్ ప్రియులారా నేర్పిస్తున్న ప్రాముఖ్యమైన విషయం 19 వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19 వచనం. మత్తయి సువార్త ప్రియులారా, మత్తయి సువార్త 18 అధ్యాయము 18 వచనం ఒకసారి ప్రియులారా మనం చూస్తాం. మత్తయి సువార్త 18 అధ్యాయం 18 వచనం. భూమి మీదే మీరు వేటిని బంధితురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదరో అవి పరలోకమందును విప్పుబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి కొందరు మనల్ని దృష్టిప్పుడు ఇన్సల్ట్ చేసేప్పుడు మన కోపంతో పగతో ఉన్నామంటే మన ఆత్మీయంగా బంధించబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. ఆత్మీయంగా బంధించబడిన స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేసేప్పుడు దేవదూతులు ఎలాగ పనిచేస్తాడు, పరిశుద్ధాత్మదేవుడు ఎలాగ పనిచేస్తాడు. అందుకొరిగా ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది హృదయం అన్నిటికంటే మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మన హృదయం, మీ హృదయం, మన హృదయం కాపాడుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం తప్పకుండా క్షమించుకోవాలి అన్నమాట. కోపం పెట్టవద్దు హృదయంలో. పగ గాని కోపానికి చోటు ఇవ్వవద్దు. చేదుకు ప్రియులా చోటు ఇవ్వద్దు అనమాట. చోటు ఇవ్వకుండా మనం ఉన్నామంటే ఇద్దరితో క్షమించిన వ్యక్తి ఉండే స్పిరిచువల్ బౌండేజీలు మనం లేదనమాట. అప్పుడు ఏమవుతుంది, యేసునామములో మనం ప్రార్థన చేసినప్పుడు పనులు జరుగుతాయి, దేవదూతలు పని చేస్తుంది, దేవుని కార్యం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా మన హృదయ శుద్ధి కాపాడుకోవని, పరిశుద్ధంగా కాపాడుకోవని వాక్యానుసారంగా యేసునామములో ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది, మత్తయి సువార్త 16వ అధ్యాయములో ప్రియులారా 16వ అధ్యాయములో 19వ వచనములో ప్రభు చెప్పినట్టు జరుగుతుంది అనమాట. చూడండి, పరలోక రాజ్యం ఒక తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదునో అవి పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఇప్పుడు ప్రియులారా మనం ఇద్దరితో క్షమించుకొని పరిశుద్ధంగా కాపాడుకొని దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా యేసునామములో ప్రార్థన చేసినప్పుడు
బలమైన దేవదూతలు తప్పకుండా పనిచేస్తుంది. అంటే అలాగే కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుడు మనకి ఇచ్చిన, కాబట్టి దేవుని అథారిటీ, దేవునికి మనం లోబడాలి. దేవుని అథారిటీకి మనం లోబడి దేవుడు మనకి ఇచ్చిన అధికారం మనం వాడుకోవాలి అనమాట. కాబట్టి దేవుడు సర్వాధికారి అయిన దేవునికి మనం లోబడాలి. దేవుని స్వరానికి మనం లోబడాలి, స్వరం వినాలి, స్వరానికి లోబడడం దేవుని అధికారానికి లోబడినట్టే. అలాగే ప్రియులారా మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన అధికారం మనం యేసునామములో విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా అది యేసునామం వాడినప్పుడు ఏమవుతుంది? అపవాదికరులు ఏమైపోతుంది? ప్రత్యేకంగా ఒకవేళ ప్రియులారా, ఒకవేళ మీకు ఎదురంగా కొందరు కోపం పెట్టుకొని ఉన్నారేమో, పగ పెట్టుకొని ఉన్నారేమో, కొందరి లోపలే ఒకవేళ మధ్యస్థ పెట్టుకుంటే కొందరు వ్యక్తుల్లో ప్రవేశించి మిమ్మల్ని చంపేసుకోవాలని వారు ఆలోచన కలిగి ఉన్నారేమో. ఆయన గారి ప్రియులారా, మీరు క్రిస్తువులో మీరు ఉన్నామంటే, యేసు రక్తం ద్వారా కడగబడిన స్థాయిలో మీరు ఉన్నామంటే, యేసే వాక్యంతో నింపబడి, పరిశుద్ధాత్మ నింపబడి, దేవుని స్వరమేని మీరు యేసే క్రీస్తుకు అధికారానికి లోబడి యేసు క్రీస్తు నామం ప్రియులారా, మీరు ప్రార్థన వరకు యేసు నామంలో ఆ వ్యక్తిలో ఈబుల్ స్పిరిట్ ను బంధించుకొని ప్రార్థన చేసినప్పుడు బైబిల్ ప్రకారం ఆ స్పిరిట్ బంధించబడతాయి అనమాట. ఆ మర్డర్ స్పిరిట్ బంధించబడతాయి. అప్పుడు ఏమవుతుంది? ఆయన మర్డర్ చేయడం ఆగిపోతుంది అనమాట. కానీ ఒకవేళ ప్రియులారా మన లోకానుసరంగా లేదంటే శరీరానుసరంగా వారు కోపంతో మాట్లాడుతున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు, వారు రకరకాల మాట్లాడుతున్నారు, మనం కూడా వారికి విధంగా దూషణ మాటలు మాట్లాడుకొని వారిని ఇన్సల్ట్ చేసుకొని వారిలో ఉన్న కోపం అంతా కూడా ఇంకా పైకి వచ్చినట్టు మనం మాట్లాడుతున్న కొలది, ఆర్గ్యుమెంట్స్ చేస్తున్న కొలది ఏమవుతుంది? మనం పాపం చేస్తున్న స్థాయిలో మనం ఆగుతుంది. ఎందుకంటే దూషణ మాటలు చెప్తున్నప్పుడే పాపం చేసినట్టు ఆగుతుంది. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతుంది తప్పకుండా. తర్వాత ప్రియులారా మనం ప్రార్థన చేస్తున్నా అది ఆరోగించడం కష్టం. ఎందుకంటే మొదటి పేతురు 3:12 రాయబడింది, కీడు చేస్తున్న వారికి దేవుడే వ్యతిరేకంగా నిలబడుతున్నామని బైబిల్లో రాయబడింది. ఎందుకంటే మన దేవునికి పక్షపాతం లేదు అని మొదటి పేతురు 1:17 ప్రియులారా మనం చూడవచ్చు. పక్షపాతం లేదు, ఎవరు పాపం చేస్తున్నా పాపం. అందుకొరకు ప్రియులారా మనం చూస్తున్నట్టు యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు కొందరు దృష్టించినప్పుడు, పెట్టినప్పుడు, గాయపరిచినప్పుడు తిరిగి యేసుక్రీస్తు స్పందించలేదు, తిరిగి దృష్టి తిరిగి ఇన్సల్ట్ చేయలేదనమాట. పవర్ లేదనే కాదు, తిరిగి చేయలేదు, లేదంటే పాపం చేయలేదనమాట. ప్రభువుకు తెలుసు పాపం చేసి ఉంటే పాపం చేయవద్దు, అది తండ్రి చిత్తం అనమాట. కాబట్టి ప్రియులారా మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం కొన్ని విషయాలు కొందరిని మనం ఓవర్కమ్ చేయడానికి మన శరీరానుసరంగా యుద్ధం చేస్తున్నారేమో, దానివల్ల ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. వారైనా ఫెయిల్ అవుతాయి, మీరైనా ఫెయిల్ అవుతాయి. కానీ దేవుని దృష్టిలో అది న్యాయం కాదు, నీతి కాదు, అది దేవుని యొక్క మార్గం కాదు. యేసుక్రీస్తు చెప్పారు, యేసుక్రీస్తు చెప్పినా నేను సత్యం జీవ మార్గం. యేసుక్రీస్తు ఎగ్జాంపుల్, దేని కొరకు ఎగ్జాంపుల్ అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన పరలోకానికి వెళ్ళడానికి మార్గం అనమాట, మన పరలోకం. కాబట్టి మీరు పరలోకంలో ఉండాలని దేవుడు కోరుతుంది. అంటే దానికి అర్థం సత్యగారితైన పరిశుద్ధమైన జీవగల దేవునితో మీరు నిత్యం సహవాసం చేసుకోవాలని దేవుడు కోరుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం యేసుక్రీస్తుతో నిత్యం మనం ఉండాలి. దేవుని కోరిక అనమాట, దేవుని చిత్తం అనమాట. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన గురి ఏదైనా ప్రియులారా పరలోకం అనమాట, హెవెన్ అనమాట. ఏదైనా నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, నూతన ఆకాశం, నూతన భూమి, యేసుక్రీస్తుతో నిత్యం బ్రతుకు అన్నమాట. అదే ప్రియులారా ప్రాముఖ్యమైనది. కాబట్టి దానికి దారి యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు చెప్తున్న మాటలు మనం వినాలి, ఫాలో చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ టీచింగ్ మనం ఫాలో చేయాలి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు, అది ఫాలో చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటకు లోబడి ఉంటే ఏమవుతుంది? మనకు జయం. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా జయం పొందాం, సాతాన్ని ఓడించాం, జయించాం అనమాట. జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తుతో కలిసి పరిశుద్ధాత్మ బోధ విని మనం బ్రతుకుతున్నప్పుడు మనకు కూడా ప్రియులారా జయం ఉంది అనమాట. ప్రత్యేకంగా సాతాను ఒక తందరాలు మనం ఓవర్కమ్ చేసే వ్యక్తులుగా మార్చబడుతుంది. లేదు మనం తిరిగి ప్రియులారు వారు దూషిస్తున్నాం, మనం కూడా దూషిస్తున్న కూడా ఏమవుతుంది? మనం పాపం చేస్తున్న అవుతుంది, మన ఆత్మీయంగా బంధించబడిన స్థాయిలో అవుతుంది. దురాత్మలకు చోటు వస్తాయి అనమాట మన లోపల కూడా. వారి లోపలే ఆల్రెడీ ఉండవచ్చు,
మన లోపల కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియుల దయచేసి మనం ఆత్మజ్ఞానం కావాలి. ఇక్కడ మన హోలీ స్పిరిట్ టీచింగ్ ప్రియుల మనం యేసయ్య టీచింగ్ మనం ఫాలో చేయాలి. కాబట్టి ఆత్మ కనులు మనం తరబడాలి, ఆత్మ చెవులు తరబడాలి. కాబట్టి ప్రార్థన చేయాలి అనమాట, వేరే మార్గం లేదు. దైవజ్ఞానం పొందుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవునితో సమయం గడపాలి, ప్రార్థనలో సమయం గడపాలి. పరిశుద్ధ గ్రంథం వాక్యం నెరవేర్చడం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు గొప్ప దేవుడు, శక్తి అయిన దేవుడు, బలంగా దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి దేవుల్లో పూర్తి ఆధారపడామన్నమాట. ఇప్పుడు మనం కూడా ఆధారపడాలి, మనం నమ్మాలి. కానీ నూతన పరచబడలేని మనసు నుండి కొన్ని ఆలోచన వస్తాయేమో, అవిశ్వాసం వస్తాయేమో, ఓ దేవుడు ఇప్పుడు పని చేయలేదని, లేదంటే ఇప్పుడు మనం సొంతంగా ఏదైనా స్వయంగా మనం ఏదైనా ఇప్పుడు వెంటనే మనం చేయాలి అని ప్రియులరు అనిపించుకొని మనం ఇద్దరికి విధంగా దోషులు మాట్లాడుకొని ఉండే ప్రియులర సమస్యలు ఎక్కువ అవుతాయని తక్కువ రాదన్నమాట. సాతానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రియులర మనం అర్థం చేసుకోవాలి, ఒక వ్యక్తిలో కోపస్థ పెట్టి ఉన్నప్పుడు, ఒక వ్యక్తిలో పగస్థ పెట్టి ఉన్నప్పుడు, ఒక వ్యక్తిలో మధ్యస్థ పెట్టు పనిచేస్తున్న స్థాయిలో ఉన్నప్పుడు మన శరీరానుసారంగా వ్యక్తితో యుద్ధం చేసినట్లయితే వారు దయ్యాలు ఎక్కువ వాడుతుంది. కొన్నిసారి ప్రాణ అపాయం కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంది అనమాట. కాబట్టి దయచేసి ప్రియులారా మనం స్పిరిచువల్ మెథడ్ మనం వాడుకోవాలి. కాబట్టి స్పిరిచువల్ మెథడ్ దయచేసి ప్రియులారా మనం వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఈ విషయంలో మంచి ఒక ఎగ్జాంపుల్ గా మనం చూడవచ్చు. దావీదు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే సౌలు పాట అంటే డాన్స్ చేసుకొని కొందరు స్త్రీలు దావీదు గోలియాతుని జయం పొందినప్పుడు మామూలుగా ప్రజలు డాన్స్ చేస్తారు, అంటే సెలబ్రేషన్ చేస్తారనమాట. అలాగే దావీదు అభిషేకం దింపబడిన దావీదు యెహోవా నామములో జీవగల దేవుని నామములో వెళ్ళి యుద్ధం గెలిచి వచ్చినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు స్త్రీలు పాట పాడారు. దావీదేమో సౌలేమో 1000 మందిని చంపేయమని, దావీదేమో 10,000 మందిని చంపేయమని పాట పాడినప్పుడు ప్రియులారా అది విన్న తర్వాత సౌలుకు అసూయ, కోపం, పగ అందవచ్చి తర్వాత మనం చూడవచ్చు మదర్ స్పిరిట్ సౌలును ప్రభావం చేశామన్నమాట. మదర్ స్పిరిట్ అందుకొరికి ప్రియులారా మనం చూసినట్లయితే నరహత్య, ధనహత్య అది చేయడానికి దురాత్మ ఆలోచన ఇస్తే అనమాట. కోపం, పగ, చేదు అలాగే అది ఎదిగి నరహత్య చేయాలని ఆలోచన ఇస్తే అనమాట. దెయ్యం మాట్లాడతారు, సాతాను మాట్లాడతారన్నమాట. యేసు గురు చెప్పారు యోహాను సువార్త 10:10 ప్రభు చెప్పారు, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేసే విషయంలో వెనుక సాతాను ఆలోచన, సాతాను మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా సౌలుతో పాత నిబంధనలు ఉన్న సౌలుతో దావీదును చంపమని, అభిషక్తులైన దావీదును చంపమని సాతాను ఆలోచించామన్నమాట. కాబట్టి ఆ సాతాను ఆలోచన సౌలు దానికి విధేయ చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. సౌలు దానికి లొంగినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దావీదు చంపడానికి ప్రయత్నం చేస్తున్నా గాని జీవంగల దేవుని యొక్క హస్తం దావీదుకు తోడున్నా కాబట్టి ప్రియులారా అపాయం జరగలేదు. కాబట్టి బైబిల్లో రాయబడింది, కీర్తనలు 91 కీర్తనలు కూడా రాయబడింది, నీ గుడారానికి ఏ అపాయం రాదు అని రాయబడింది. అంటే అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడుతారు. ఇప్పుడు మన యేసు రక్తంలో ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు, యేసుక్రీస్తు ఉపనామంలో ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు, యేసుక్రీస్తు వాక్యానుసారంగా పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు అపాయం రాకుండా దేవుడు తన దూతల ద్వారా, యేసుక్రీస్తు తన రక్తం ద్వారా, తన నామం ద్వారా, తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా, దేవదూతుల ద్వారా దేవుడు సర్వాధికారి దేవుడు చిత్తమైన రోజు దాకా దేవుడు కాపాడుతారు. దేవుడు చిత్తమైన ప్రియుల దేవుడు తప్పకుండా ఆగిన సమయం దాకా దేవుడు కాపాడతారు. తర్వాత మనకు ప్రమోషన్ అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నదే దావీదు దేవుల్లో ఆధారపడిన కాబట్టి సౌలు కోపంతో ఉన్నప్పుడు కూడా దావీదు మాత్రం కోపంతో లేదనమాట. సహజంగా కోపం రావడానికి అవకాశం ఉంది, మామూలుగా కోపం రావడానికి అవకాశం ఉంది. కానీ ప్రియులారా నేను నమ్ముతున్న దావీదు దేవునితో ప్రార్థన, దేవుని ఆధారపడి ఉండవచ్చు, దేవుని ఆధారపడి. కాబట్టి ఆ కోపాన్ని, పగను జయించామన్నమాట. పగను జయించాం. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నాము దావీదుకు సౌలును చంపడానికి మంచి అవకాశం, ఆపర్చునిటీ వస్తుంది అనమాట. కానీ దావీదు
అభిషక్తుడైన సౌలు మీదే సౌలు చంపడం లేదనమాట. అంటే దావీదు ప్రార్థన చేసుకొని కోపం స్పిరిట్ ను ఓవర్కమ్ చేశామన్నమాట. పగ స్పిరిట్ ను ఓవర్కమ్ చేశామన్నమాట. నరహత్య ఆ స్పిరిట్ ను ఓవర్కమ్ చేశామన్నమాట. పరిశుద్ధాత్మ నింపబడి సెల్ఫ్ కంట్రోల్ లో ఉన్నామన్నమాట. సెల్ఫ్ కంట్రోల్ లో ఉన్నాం. కాబట్టి దావీదుకు ప్రియులారా మనం చూసినట్లయితే ఆధారం లేదంటే ఓదార్పు దేవుడు అన్నమాట. దేవుడి నుండి ఓదార్పు పొందుతున్నామన్నమాట. దేవుడి నుండి ఓదార్పు పొందుకొని దేవుళ్ళు ఆధారపడి మనం చూడవచ్చు. దేవుని ఆరాధించే వ్యక్తిగా, దేవుని స్తుతించే వ్యక్తిగా మార్చబడినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే మన పరిస్థితి ఎలా ఉంది ప్రియులారా? ఇద్దరు మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు, ఇద్దరు మనల్ని గాయపరిచినప్పుడు, తిట్టినప్పుడు, తిరస్కరించినప్పుడు, దృష్టినప్పుడు మనం ఎలాగ బ్రతుకుతున్నాం? దేవుని కుమార్తె ఉన్న మనం ఎలాగ బ్రతుకుతున్నాం? దేవుని కుమారుడైన అంటే జీవంగల దేవుడు యేసుక్రీస్తు అలాగా మనం బ్రతుకుతున్నామా? ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు అనమాట. లేదంటే లోకములో ఉన్న ప్రజలు చూపిస్తున్న మెథడ్ మనం ఫాలో చేస్తున్నామా? మనం ఏది ఫాలో చేస్తున్నాం? యేసుక్రీస్తును వెంబడిస్తున్నామా? లేదంటే లోకములో ఉన్న మెథడ్ ఫాలో చేసుకొని ఉంటే తప్పకుండా అపజయం పొందుతాయి అనమాట. అపజయం అంటే ఫెయిల్ అయిపోతాయి అనమాట. సాతన్ ఆ శోధన ముందు ఫెయిల్ అయిపోతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం వాక్యం ఫాలో చేసుకోవాలి. ఒకవేళ వాక్యం ఫాలో చేసుకొని ఉంటే ఏమవుతుంది? మన స్పిరిట్ కలిగిన వ్యక్తి అని కూడా ఆ వ్యక్తులు ఉన్న స్పిరిట్ ను యేసునామములో బంధించుకోవచ్చు అనమాట. అప్పుడు ఆగిపోతాయి అనమాట. లేదంటే ఆ వ్యక్తి ఆగలేదు ప్రియులారా. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? చాలా మంది ఏం చేస్తున్నాము? డైరెక్ట్ శరీరానుసర యుద్ధం చేసుకొని ఆ వ్యక్తిను బంధించుకోవచ్చు. అలాగే ప్రయత్నం చేస్తున్నారేమో, లేదంటే మాటల ద్వారా వారి నోరు ముగించాలి అని ప్రయత్నం చేస్తున్నారేమో. అది ప్రియులారా మనం చూసినట్లయితే శరీరానుసరంగా మెత్తడు వాడినట్టు అనమాట. అలాంటి వ్యక్తులకు చాలా బుద్ధి ఉండవచ్చేమో, చాలా డబ్బు ఉండవచ్చేమో, మనుషులు చాలా ఉండవచ్చేమో. కానీ ప్రియులారా మనం శరీరానుసరంగా యుద్ధం చేయవద్దు. కొందరు మనం చూసినట్లయితే డబ్బు ఎక్కువ ఉన్నవారు, బైబిల్లో రాయబడి ఉంది, డబ్బు ఎక్కువ ఉండవచ్చు. మొదటి తిమోతి 6వ అధ్యాయంలో ప్రియులారా మన 6వ అధ్యాయము 17వ వచనం. గర్వం, డబ్బు ఉండవచ్చు, ధనవంతులారా గర్విష్ఠులుగా ఉండవద్దు అనమాట. ధనం ఉండవచ్చు, డబ్బు ఉండవచ్చు, కానీ ప్రియులారా మనం డబ్బు ఉండడం తప్పు కాదు, ఆస్తిపాస్తులు ఉండడం తప్పు కాదు, మనుషులు మనకు తోడు ఉండడం తప్పు కాదు. అనగాని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, డబ్బు ఉన్నా లేకపోయినా, ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా, మనుషులు ఉన్నా లేకపోయినా ప్రియులారా మీరు దేవుని పడిపోవద్దని మీరు ఆత్మానుసరంగా బ్రతకాలి, వాక్యానుసరంగా బ్రతకాలి అనమాట. వాక్యానుసరంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ టీచింగ్ ప్రియులారా చాలా ప్రాముఖ్యం. క్రీస్తుతో సమయం గడపడం చాలా ప్రాముఖ్యం. హోలీ స్పిరిట్ స్వరం మీద బ్రతకడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన భూమిలో బ్రతుకుతున్నప్పుడు మన సంతోషంతో బ్రతకాలి అంటే, దీర్ఘాయుస్సు కలిగి ప్రియులారా మనం బ్రతకాలి అంటే, సంతోషంతో మనం బ్రతకాలి అంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మొదటి పేతురు ప్రియులారా 3వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట రాయబడింది. మనం ఏం చేసుకోవాలి? మొదటి పేతురు ప్రియులారా 3వ అధ్యాయము 10వ వచనంలో స్పష్టంగా రాయబడింది. ప్రత్యేకంగా సంతోషంతో సమాధానంగా నెమ్మదిగా ప్రియులారా మనం బ్రతకాలి అంటే ప్రియులారా ఏం చేసుకోవాలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఫర్ ద స్క్రిప్చర్స్ సే, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ లైఫ్ అండ్ సీ మెనీ హ్యాపీ డేస్ అంటే దానిలో దీర్ఘాయుసు ఉన్నట్టే. కీప్ యువర్ టంగ్ అంటే నాలుక జాగ్రత్త కాపాడుకోవాలన్నమాట. కీప్ యువర్ టంగ్ ఫ్రమ్ స్పీకింగ్ ఈవిల్ అండ్ యువర్ లిప్స్ ఫ్రమ్ టెల్లింగ్ లైస్ అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకోవద్దనమాట. చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోనవలెను. దానికి అర్థం, చెడ్డ మాటలు పలుకుతున్న వ్యక్తులు, లేదా ఇద్దరిని దూషిస్తున్న వ్యక్తులు, కీడుకు బదులు కీడు చేస్తున్న వ్యక్తులు, ఇద్దరిని దూషిస్తున్న వ్యక్తులు దీర్ఘాయుసు అనుభవించలేదన్నమాట. మన ప్రార్థన అందరం దీర్ఘాయుసు అనుభవించాలి, మన కోరిక ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకో, జీవమైన ప్రేమించి మంచి దినములు చూడవాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోనవలె. కాబట్టి మన నాలుక పరిశుద్ధాత్మ వలన కాపాడుకోవాలి ప్రియులారు. ఇప్పుడు ఏమవుతుంది? మనకు దీర్ఘాయుస్సు వస్తుంది.
ఉన్న బ్రతుకు సంతోషం, సమాధానం, నెమ్మదిగా బ్రతకడానికి అవకాశం ఉంది. పరిశుద్ధ గ్రంథం ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా సాతాను తంత్రాలు ఓవర్కమ్ చేసుకొని బ్రతకవచ్చు అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవునికి లోబడి, దేవుని అధికారానికి మనం లోబడాలి. అదే ప్రియులారా మనం చూస్తున్నాము 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం మనం చదివిన వచనం, ఇన్ ద సేమ్ వే అట్టువలే అని రాయబడింది. అట్టువలే నిన్న మనం చూసాము. అట్టువలే అంటే మనం ప్రశ్న అడగవచ్చు, ఎట్టువలే అంటే ఎలాగే. 2వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు తండ్రికి పూర్తిగా లోబడామన్నమాట. సర్వాధికారైన తండ్రికి, జీవం గల దేవునికి పూర్తిగా లోబడిన కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే జయం అనమాట, ఓటం లేదు, జయం అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం కూడా జయం అనుభవించారంటే ప్రియులారా మనం జయం అనుభవించారంటే తప్పకుండా మనం క్రీస్తుతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ స్వరమిని బ్రతకడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం, సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దేవుని బిడ్డలుగా మనం శరీరానుసారి యుద్ధం చేయవద్దు. కాబట్టి కానీ సాతాను శోధిస్తే తప్పకుండా నేను శరీరానుసారి యుద్ధం చేయాలి, కొందరితో యుద్ధం చేయాలని కొన్ని ఆపర్చునిటీ తీసుకొని మన ముందు పెడతాడు. కానీ దేశ ప్రియులరా శరీరానుసారి యుద్ధం చేయవద్దు, శరీరానుసారిగా మాట్లాడవద్దు, శరీరానుసారి యుద్ధం చేయవద్దు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ప్రియులరా అది గ్రహించడం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియులరా 10 అధ్యాయంలో మనం ఆ మాటలు చూడవచ్చు. 2 కొరింథీయులు 10 అధ్యాయము ప్రియులరా 3-4 వచనములో ప్రియులరా మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 10 అధ్యాయం 2వ వచనం, శరీర ప్రకారము నడుచుకోను వారమని మమ్మల్ని గురించి కొందరు అనుకోనుచున్నారు కారా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలేనని తలంచుకొనుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండానట్లు శివుడని నేను మిమ్మల్ని బెదమాలుకొనుచున్నాను. చూడండి, మేము శరీర దారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయలేదన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? శరీరానుసారంగా ప్రియులారా మనం యుద్ధం చేస్తున్నామంటే ఈజీగా సాతాను ఈబుల్ స్పిరిట్ ఈజీగా మీ ప్రాణం శరీరాన్ని ఈజీగా పట్టేస్తుంది అనమాట. కాబట్టి దయచేసి మనం శరీరానుసార యుద్ధం చేయవద్దనమాట. శరీరానుసారంగా యుద్ధం చేస్తున్న వారందరూ ఫెయిల్ అయిపోతాయి, సాతాను తంత్రాల ముందు ఫెయిల్ అయిపోతాయి. వీఆర్ హ్యూమన్ బట్ వి డోంట్ వేజ్ వార్ as హ్యూమన్స్ డూ. మనుషులు చేస్తున్నట్టు మనం చేయవద్దు, కానీ మనం చేయాలి. దేవుడు చేస్తున్నట్టు, ప్రభువు చేస్తున్నట్టు చేయాలి. ప్రభు మనం ఎగ్జాంపుల్, మాదిరి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము విదర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆడంగమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి బ్రతికినటువంటి ఆత్మానుసరంగా స్పిరిచువల్ వార్ఫేర్ మనం నేర్చుకోవాలి అనమాట. ఆత్మీయ యుద్ధం మనం నేర్చుకోవాలి. ప్రతి దేవుని బిడ్డలు స్పిరిచువల్ గా యేసు నామం వాడుకోవడం, యేసు రక్తంలో ఆధారపడి దురద క్షమించుకొని పరిశుద్ధాత్మ నింపబడి జీవదలందరూ ఆత్మ నుండి ప్రవహించుకొని యేసు నామం వాడుకొని యేసయ్య ఇచ్చిన ఆయుధాలు మనం వాడుకోవాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది సర్వాంగ కవచం దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. సర్వాంగ కవచం దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ గడ్గం దేవుడు మనకు అనుగ్రహించాం. యేసు నామం ఉంది, అన్ని నామం కంటే గొప్ప నామం మనం వాడుకోవాలి. ప్రియులారా మనం జయం అనుభవించుకొని ముందుకు వెళ్ళాలి. స్పిరిచువల్ గా జయం అనుభవించుకొని సాతాను తంత్రాలను జయించుకొని ముందుకు వెళ్ళాలి అంటే తప్పకుండా ప్రియులారా మనం యేసు రక్తం వాడుకోవాలి. యేసు రక్తం వాడుకోవాలి, ఎక్కువ వాడుకోవచ్చు. యేసు నామం వాడుకోవాలి. ఆత్మ గడ్గం వాడుకోవచ్చు. పరిశుద్ధాత్మ వాక్య గడ్గం అని వాడుకోవాలి అనమాట. దాని ముందు సాతాను నిలబడలేదు, దురాత్మలు నిలబడలేదు. యేసు రక్తం ముందు ఈబుల్ స్పిరిట్ నిలబడలేదు. యేసు నామం ముందు దురాత్మలు నిలబడలేదు. యేసే గడ్గం వాక్యం ముందు దురాత్మలు ప్రియులారా నిలబడలేదు. పరిశుద్ధాత్మ నింబదలతో మనం దేవుని వాక్యం వాడుకోవడం నేర్చుకోవాలన్నమాట. దేవుడు ఇచ్చిన అధికారం ఆత్మానుసారం, దేవుని చిత్తానుసారం మనం వాడుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు అభవాధికారులు లేమైపోతాయి. కాబట్టి డైరెక్ట్ ఒక మనిషితో ప్రియులారా దేసి మనం పోరాటం చేయవద్దు. అలాగే సాతాను ప్రేరణ తప్పకుండా ఇస్తుంది.
కానీ పోరాటం అంటే శరీరాన్ని శుద్ధం చేయవద్దు. ఎందుకంటే అప్పుడు ఆ వ్యక్తిని కూడా వారిని కూడా ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేస్తాయి. ఎవరైతే శరీరాన్ని శుద్ధం చేస్తున్నారో వారిని కూడా ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేస్తుంది. తప్పకుండా యోహాను సువార్త 10 అధ్యాయంలో 10 వచనం, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వచ్చినట్టు అదే జరుగుతుంది అనమాట. సాతానుకు చోటు ఇచ్చినప్పుడు. కానీ క్రిస్తుకు చోటించినప్పుడు అది జరగలేదన్నమాట. క్రిస్తుకు ప్రియులారు మనం చోటించిన వారుగా మనం ఉండే, యేసు రక్తం, యేసు నామానికి, వాక్యానికి, పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇచ్చిన వారుగా మనం ఉండే ఏమవుతుంది? ఒకవేళ ఎదుటి వ్యక్తులను కోప స్పిరిట్, పగ స్పిరిట్, చేదు స్పిరిట్, మద స్పిరిట్, ఇంకా చాలా చాలా దురాత్మలు ఉండవచ్చు. అన్నిటిను యేసు నామంలో మనం చెప్తున్న కమాండ్ లో వారు లోబడతాయి అనమాట. ఆ వ్యక్తి కూడా అక్కడ ఆగిపోతాయి అనమాట. లేదంటే ఆగిపోలేదు. కాబట్టి ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి, డైరెక్ట్ మనం మనుషులను కాదు, ఆ సాతాను బంధించడం నేర్చుకోవాలి. కాబట్టి మనం సాతాను బంధించడం నేర్చుకోవాలి అంటే ప్రియులారా, ఫస్ట్ మనం బైబిల్ ప్రియులారు మనకు నేర్పిస్తుంది ఇన్ ద సేమ్ వే. 1 పేతురు 3వ అధ్యాయము, 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనంలో మాట రాయబడింది ఇన్ ద సేమ్ వే. 2వ అధ్యాయంలో ప్రియులారు మనం చూడవచ్చు, యేసుక్రీస్తు తండ్రికి లోబడామన్నమాట. తండ్రి చిత్తం ఇంపార్టెంట్ ఇచ్చామన్నమాట. చిత్తం కొరకు లోబడాం, తండ్రికి లోబడాం. కాబట్టి ఏమైంది? కాబట్టి ఏమైంది ప్రియులరా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారం జరిగినట్టు ప్రియులరా మనం అర్థం చేసుకోవచ్చు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో ప్రియులరా మనం చూడవచ్చు, తగ్గింపు గురించి మాట్లాడుతుంది. తర్వాత ఏం చేశారు? తండ్రికి అంటే దేవునికి లోబడాం అనమాట. చూడండి, సో హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్, అంటే సర్వాధికారి దేవునికి మనం లోబడాలి. 6వ దినం ఆమె యాకోబు రాసిన పత్రిక 6వ దినం హీ గివ్స్ గ్రేస్ జనరల్స్లీ, అంటే దేవుడు కృప ఇవ్వడానికి రెడీగా ఉంది అనమాట. ఆ స్క్రిప్చర్స్ గాడ్ ఓపోసెస్ ద ప్రౌడ్ అంటే శరీరానుసారంగా, అంటే డబ్బు ఎక్కువ ఉంది, ఆస్తి ఎక్కువ ఉంది, మనుషులకు ఉన్నాయి, శరీరానుసారంగా ఆలోచన వేసుకొని నేను ఇప్పుడు ఏదైనా చేస్తామంటే ప్రియులరా అది చాలా ప్రమాదం అనమాట. గాడ్ ఓపోసెస్ ద ప్రౌడ్. కానీ ఎవరైతే జీవంగల దేవుని ఆధారపడతారో తగ్గింపుతో జీవంగల, కాబట్టి తగ్గింపు చాలా ప్రాముఖ్యం. అలాంటి ఉన్న వ్యక్తులు కృప ఎక్కువ పొందుతారనమాట. తగ్గింపు ఉన్నవారు అంటే దేవుని స్వరం వినడం, అదే తగ్గింపు అనమాట. దానికి లోబడడం తగ్గింపు అనమాట. యేసుక్రీస్తు అది చేస్తామన్నమాట. అలాగే అది ఎగ్జాంపుల్. కాబట్టి మనం కూడా ప్రియులరా యేసయ్యకు లోబడాలి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడాలి. వీరెంత ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తి అయినా సరే జీవగల దేవునికి తప్పకుండా లోబడాలి. గాడ్ ఓపోసెస్ ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. తప్పకుండా దేవుడు కృప ఇస్తాడనమాట. దేవుడు ఆధారపడుతున్న వారికి కృప ఇస్తాడు, సహాయం చేస్తాడనమాట. సో హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. తర్వాత రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. తప్పకుండా అపవాదికరులు ఏమైపోతాయి. ఇప్పుడు ప్రియులారా మనం దేవుని సర్వాధికారం మనం అంగీకరించాలి, దేవుని అధికారానికి మనం లోబడాలి. దేవుని స్వరబిని యేసునామం, దావీదు యెహోవా నామం, జీవగల దేవుని నామం వాడినట్టు మనం యేసుక్రీస్తు అన్ని నామం కన్నా గొప్ప నామం వాడుకోవాలి అంతే. ఇప్పుడు ఏమవుతుంది? పగస్ పెట్టు, కోపస్ పెట్టు, మర్డర్స్ పెట్టు ఆగిపోతాయి. లేదంటే మనం డైరెక్ట్ వారికి వ్యతిరేకంగా ఆ వ్యక్తి మనుషులు మన శత్రువుని అనుకొని వారికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించినట్లయితే మనది ఆగిపోలేదు, వారు ఇంకా ఎక్కువ చెప్తారు. ఇంకా ఎక్కువ అప్పుడు సమస్యలు రోజు రోజుకు ఎక్కువ అవుతాయి. అది రాష్ట్రం, దేశం అందు కూడా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది అనమాట. ఇప్పుడు ఏం చేసుకోవాలి? సోదరులు వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి? ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? మన దేవుల్లో ఆధారపడాలి, హోలీ స్పిరిట్ స్వరం ఆధారపడాలి. అందుకొరకు బైబిల్లో రాయబడిన దుష్టును ఆలోచన మనం దుష్టుడు అంటే సాతాన్ అనమాట. సాతాన్ ఆలోచన ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఆయన ఒకసారి నేను దృశ్యం కదా నువ్వు 10 సారి చెప్పు అందే. లేదంటే ఆయన ఒకసారి కొట్టే కదా నువ్వు 10 సారి కొట్టమని చెప్తారు. ఇప్పుడు ఎలాంటి ఆలోచన దెయ్యాలు ఇస్తాడనమాట. ఇప్పుడు సాతాన్ ఆలోచన ప్రియుల వినవద్దు, రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం దేవుని వైపు చూడాలి. ఏసే మీరు నాతో మాట్లాడము, పరిశుద్ధాత్మ మీరు నాకు నన్ను నడిపించమని ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుంది? దేవుడు నడిపిస్తారు. సో హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్, రెసిస్ట్ ద డెవిల్. తప్పకుండా ఆ డెవిల్ దురాత్మలు పారిపోతాయి అనమాట. మన రెస్పెక్ట్ అయినది అన్ని ఏ దురాత్మలైనా సరే మన దేవునికి లోబడి ఉన్నప్పుడు లూకాసు వార్త 10:19 వచనం ప్రకారం పాంబులను, తేళ్లను శత్రువుల మందటి మీద త్రొక్కడానికి దేవుడు అధికారం అనుగ్రహించను. దెయ్యాలు మనకు హాని చేయలేదు. ఇప్పుడు ప్రియులారా మనం
ఆత్మానుసరంగా బ్రతకడం ఎంత ప్రాముఖ్యమైన విషయమైన అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం మనం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు దేవుడి చిత్తం ఉన్న రోజాకే మనం బ్రతుకుతాయి అనమాట. దీర్ఘాయుశ్వాస సంతోషం నెమ్మది అనుభవించుకొని బ్రతుకుతాయి. లేదంటే దీర్ఘాయుసు లేదు అని కూడా ప్రియులారా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు మన అనేకలను బ్రతికించే వారిగా మార్చబడతాయి అనమాట. అనేకలకు జీవనిచ్చే వారిగా మార్చబడతాయి. శత్రువులు కూడా ప్రేమించమని ప్రభు నేర్పించారు. అంటే ఇన్సల్ట్ చేసిన వారు, దూషిస్తున్న వారు కూడా మేలు చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడినాక యోసేపు అలాగే చేస్తామన్నమాట. పాత నిబంధనలో ప్రియులారా మనం చూడవచ్చు. యోసేపు సొంత సహోదరులు తనకి ఇబ్బంది పడినప్పుడు కూడా వారికి ప్రియులారా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒకరోజు యోసేపు మనం చూడవచ్చు. తన ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఆహారం పెట్టినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. మేలు చేసినట్టు మనం చూడవచ్చు. దేవుడు యోసేపుని మార్చేస్తాం, హృదయం అంతా మార్చేస్తాం. కాబట్టి మన దేవుడు మన హృదయాన్ని మారుస్తాడు, మన తలమను మారుస్తాడు అనమాట. మేలు చేసినట్టు మారుస్తాడు. కాబట్టి మనకు మేలు చేసిన వారికి మాత్రం కాదు, కీడు చేసిన వారికి కూడా మేలు చేసినట్టు దేవుడు కృప అనుగ్రహించాడు. అంటే వారు కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు మన సహాయం చేసే బిడ్డలుగా ఉండాలన్నమాట. యేసయ్య వద్దనమాట. యేసయ్య అందుకొరకు నేను రక్షణ పొందాను, లేదంటే మన రక్షణ పొందలేదు. బైబిల్లో రాయబడింది, రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో రాయబడింది, మనం కూడా ఒకప్పుడు శత్రులంగా ఉన్నాం, అనగానే దేవుడు ప్రేమించాం. అది యేసయ్య ప్రేమ. కాబట్టి ఆ యేసుక్రీస్తు నాలో మీలో ఎదైనాక మన పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచినాక, ఒకటి క్షమించే అభిషేకంతో దేవుడు దింపినాక, కాబట్టి మన మాటలు క్రియలు మేలు చేసుకోని బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక అప్పుడు మీకు కూడా మేలు అనమాట, ఆశీర్వాదం అనమాట. కాబట్టి దీవించినట్టు మనం ముందుకు వెళదాం. కాబట్టి ప్రియులారా మన రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రజలను ప్రియులారా మనం దీవిస్తాం. ఆమె పరిశుద్ధాత్మ నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి దేవుని మనం దీవిస్తాం. ఇప్పుడు వారు దీవించబడతాయి, మనం దీవించబడతాయి, అందరిని దీవించబడతాయి. అది ప్రియులారా తండ్రి అయిన దేవుడు కోరుతుంది. కాబట్టి మనం దేవుని ఒక ఛానల్గా ఉండాలన్నమాట. ఆశీర్వాదం ఒక ఛానల్గా దేవుడు మనల్ని వాడినాక. బట్ అలాగే మన రాష్ట్రం మాత్రం కాదు, మన దేశం మాత్రం కాదు, బైబిల్లో రాయబడింది దేశాలు కూడా యేసు నామములో మీ ద్వారా దీవించబడినాక. అది ప్రియులారా నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని యొక్క చిత్తం. కాబట్టి ప్రియులారా మనకు నష్టం కాదు. హల్లెలూయా. అప్పుడు మనకు నష్టం కాదు. ఇద్దరు దూసినప్పుడు కొద్దిసేపు మన సైలెంట్ ఉండే నష్టం కాదు. ఇద్దరు దూసినప్పుడు మన ప్రభువులో ఆధారపడి ప్రార్థన చేసుకొని ఉండే దేవుని స్వరం విని నడిచినప్పుడు మనకు నష్టం కాదు, మనకు మేలైన సత్యం అర్థం చేసుకోవాలి. మనకు మేలైన మాట దేవుని యొక్క చూపులో మనం జయం పొందినట్టు అనమాట. సాధన యొక్క తంత్రాలు కూడా మనం జయించినట్టు అనమాట. కాబట్టి ప్రియులారా ఈ వాక్యం ద్వారా దేవుడు మనం దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశోధన మా ప్రేమ గల తండ్రి, దేవా వాక్యం ద్వారా మీరు మాట్లాడినట్టు శుధిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి అందరం తండ్రి కూడి వచ్చిన అందరిని బట్టి శుధిస్తున్నాం. దేవా ఈశ్వరం విన్న వారందరూ ఆత్మీయులుగా ఉండనట్టు పోలీస్ దేవ కృప దేవా దేశమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీ ఈశ్వరం విని దేవ జయంతో ప్రతి కృప తండ్రి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవ కృప దేవ దేశము తండ్రి సాతన ఒక తంత్రాలు వాక్యానుసరంగా ఆత్మీయంగా తండ్రి మీ చిత్తానుసరంగా ఎలాగ ఓవర్కమ్ చేయాలని ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ దేవ నేర్పించము తండ్రి. ఓహే రాబా సాతన ఒక తంత్రాలు ముందు ఎవరైనా పడిపోయిన స్థాయిలో ఉండే ప్రభు దేవా మీ జ్ఞానం అనుగ్రహించి, మీ అభిషేకం అనుగ్రహించి, వాక్య ప్రదర్శన అనుగ్రహించి దేవా కోపం పగ చేదు దురాశ ప్రతి విధమైన దురాత్మలను తండ్రి వాక్యం ద్వారా ఆత్మ సహాయం ద్వారా ఓవర్కమ్ చేసుకుని అనుదినం బ్రతికే కృప తండ్రి ప్రతి ఒక్కరు ఏసే మీరు దేశమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే లాభాకార సాతానికి వ్యతిరేకంగా అపవాదికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరిని అభిషేకించి బలంగా మీ చిత్తాన్ని వాడుకోమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. వాడుకో తండ్రి ఏసే ఓహే డాబా కరబిన సూర్యలోకరబిడే దబా తండ్రి అభిషేకం నింపబోతండి. దేవా మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని ప్రతి నింపబోతండి. ఆత్మ బలపరచండి. ప్రాణంలో వచ్చిన ప్రతి గాయాలు స్వస్థ
ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం, దేవానికి ఆరాధన చేస్తాం. గారు ఒక్క నిమిషం లైవ్ ఆఫ్ చేస్తాం. ఒక్క నిమిషం. ఓకే, రైట్. ఇంకా మాట్లాడండి. అది స్ట్రాబెర్రీ కేక్